జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెరాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం సంజయ్ కుమార్ నిరంతరం పాటుపడుతున్నారని, నియోజకవర్గంలో అన్ని వర్గాల కుల సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, అదేవిధంగా మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, శ్రీ వాసవి మాత ఆశీస్సులు వారిపై ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజు జగిత్యాల నియోజకవర్గ ముద్దుబిడ్డ మా ప్రియతమ నాయకులు టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా సంజయ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం నుండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల మధ్యన వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా వాసవి మాత యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ నియోజకవర్గ ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి భగవంతుడు వారికి మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా చేయాలని, మరి రాబోయే 2019 ఎన్నికలలో మరి అసెంబ్లీలో జగిత్యాల నుంచి మరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మేము అందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 4 సంవత్సరాల నుండి వైద్య సేవలను చేస్తూ మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా మరి ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు చేరే విధంగా వారు చేయడం చాలా హర్షణీయం. జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం కూడా 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, మరి మా వైశ్య భవన నిర్మాణం కోసం కూడా 75 లక్షల రూపాయలు మాకు ఇవ్వడం, అదేవిధంగా అన్ని కుల సంఘాలకు అన్ని విధాలు సహకరించి వాళ్ళ కుల సంఘాల అభివృద్ధి కోసం మరి వారు ఎన్నడూ సేవలు అందిస్తున్నందుకు మేము జగిత్యాల పట్టణ వైశ్య సంఘం తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది మా వైశ్య నాయకులు ఉన్నారు, అందరూ కూడా మాట్లాడేది ఉంది. చాలా మాకు ఏదైనా సంతోషం ఏంటంటే వ్యాపార రంగంలో ఉన్నా కానీ మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి చేదోడు బాదోడు ఉన్నాం. గత 30 సంవత్సరాల నుండి అనేక రాజకీయ విషయాలలో కూడా మరి వైశ్యులు రాజకీయ నాయకుల ఎంబడి ఉండి మరి వాళ్ళ గెలుపు కోసం సహకరించిన విషయాలు ఈ జగనేంద్ర సత్యం. మరి అదేవిధంగా మరి సంజయ్ గారు స్థానికుడు, జగిత్యాల పుట్టి పెరిగిండు. మరి దశాబ్దాల కాలం నుండి ఈ జగిత్యాల మరి జిల్లా కాకపోయింది, ఇక్కడ అభివృద్ధి నోచుకోలేకపోయినాం. మరి అనుకోకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి జగిత్యాల జిల్లా కావడం, ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రావడం, ఈ జగిత్యాల ల్యాండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వడం, జగిత్యాల దినదిన అభివృద్ధి చెందడం కూడా చాలా సంతోషమైన విషయం. మరి ఇందులో భాగంగానే మన జగిత్యాల సంజయ్ అన్న, ముఖ్యంగా మా కవితక్క ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, జగిత్యాల పట్టణాన్ని పూర్తి స్థాయిలో వారి అభివృద్ధితో మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ మరి మాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వైశ్య సోదరులందరూ కూడా పేరు పేరున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంజయ్ గారికి మళ్ళొక్కసారి భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి వారు ప్రజా సంక్షేమం కోసం వేలేవేలా కృషి చేయాలని నేను మనస్ఫూర్తి. అయితే మన ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ వస్తే మీకు 6 మాసాల లోపల అసలు మీకు కరెంటే ఉండదు అని అన్నాడు. ఒక చుక్క నీళ్ళు అన్నాడు. అటువంటి అప్పుడు తెలంగాణ రాకముందు కరెంటు లేక 6 గంటల కరెంటు ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇచ్చారు. ఇండస్ట్రీస్కు వారానికి 3 రోజులు సెలవులు చేసిండ్రు. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరిగి అయిపోయింది మా ఇండస్ట్రీస్ అంటే కూడా. ఇప్పుడున్న ప్రభుత్వం 24 గంటల కరెంటు, నీళ్లు, ఇండస్ట్రీస్కు డెవలప్మెంటు, ఇండస్ట్రీస్కు రాయితీలు, వ్యవసాయానికి ఉత్పత్తికి ఎన్నో రకాలు ఇస్తున్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మేము గమనించి టీఆర్ఎస్ పార్టీలో మేమందరం చేరడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోటి సంజయ్ గారిని గెలిపిస్తామని చెప్పి మాటిస్తూ మా వంతు కృషి వైశ్యులకు సంబంధించినంత వరకు మా వంతు కృషి తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మొన్న కవిత మేడం గారు ఎంపీ గారి ఫండ్ నుంచి 75 లక్షల వరకు మాకు వైశ్య భవన్ నిర్మాణంకి ఇస్తామని చెప్పినారు. అదే కాకుండా ఇంకా కూడా సహాయ సహకారాలు అందిస్తూ మాకు ఎల్లవేళలా వారితో ఉండాలి. వారికి మేము ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం. తప్పకుండా ఎలక్షన్ లోపల అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తామని ఈ సందర్భంగా సంజయ్ అన్న కూడా మళ్ళా వారు అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ అవకాశాన్ని వినియోగించుకొని మంత్రి కావాలని కూడా ఆశిస్తున్నాం. మాకు ఇక్కడ అభివృద్ధి కావాలి. జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మంత్రి అయినట్టుంటే ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతుంది. ఒక వైశ్య జాతి కోసం కాదు, యావత్ తెలంగాణ లోపల ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇక్కడి మంత్రి కూడా తెలంగాణను కూడా డెవలప్ చేసే అవకాశం వస్తే ఇంకా సంతోషిస్తాం మేమంతా. సంజయ్ అన్న గారికి హృదయపూర్వక శుభాభినందనాలు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కోలేటి దామోదర్ గారి నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వం లోపల చేరడం జరిగిందనే మాట తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము కూడా జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ పక్షాన పట్టణంతో పాటు వివిధ మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరం కూడా భవిష్యత్తులో ఈరోజు మాకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో పాటు మరి ప్రియతమ నాయకురాలైనటువంటి కవితక్క కూడా పేద వైశ్యులకు సంక్షేమ నిధితో పాటు మరి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కూడా ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుందనే మాటను కూడా తెలియజేయడం జరిగిందనే విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మొన్న కర్ణాటక ప్రభుత్వం కుమారస్వామి నేతృత్వం లోపల కూడా 10 కోట్లతోని వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామనేటువంటి మాట తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మాకు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం పక్షాన ఖచ్చితంగా మాలో ఉన్నటువంటి పేదవాళ్ళ సంక్షేమం కోసం, పేదవాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో వర్తించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతుందనే మాటను తెలియజేస్తూ నియోజకవర్గ అభివృద్ధి లోపల ప్రియతమ నేత జగిత్యాల ముద్దుబిడ్డైనటువంటి సంజయ్ కుమార్ గారి నాయకత్వం లోపల పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వైశ్యులను కూడా చేరిక చేసి భవిష్యత్తు లోపల మరి మా యొక్క ప్రజల యొక్క ఆశీస్సులతో పాటు జగిత్యాల ప్రాంత వైశ్యుల ఆశీస్సులతోని రాజకీయాల్లో ముందుంటారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ వారికి వాసవి మాత ఆశీస్సులు ఉండాలని కోరుతూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ఆర్యవైశ్య సంఘ పక్షాన మేము పూర్తి స్థాయిలో వారికి నమ్మకంగా ఉండి సేవలు అందిస్తామనేటువంటి మాటను తెలియజేస్తాము.